ఆడ మగ భేదం లేకుండా వయసు తారతమ్యం లేకుండా అందరినీ కూడా విపరీతంగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది ఈ రోజులలో. ఈ సమస్య హెయిర్ ఫాల్ లేదా హెయిర్ లాస్. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే, ఒకవేళ మీరు ఈ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటే ఏం చేయాలి? తిరిగి మీ జుట్టు ఒత్తుగా అందంగా తయారు కావాలంటే ఎలాంటి ఇంటి వైద్యాలను మీరు అడాప్ట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇంటి ఔషధాలను వాడుకోవచ్చు? అన్నిటికీ మించి అంతుబట్టని ఈ హెయిర్ ఫాల్ కారణాలు ఏమిటి? అంటే మీకు స్ఫురణకి రాని, మీరు ఊహించని అనేక కారణాలు నిజానికి ఈ హెయిర్ ఫాల్కి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. చాలామంది ఏదో చిట్కాలు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ కారణాల మీద దృష్టి పెట్టరు. అలా కాకుండా ఈ కారణాలు తెచ్చుకోవటం కూడా శాస్త్రీయంగా చాలా చాలా అవసరం. ఈ కారణాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అన్నిటికీ మించి దీనికి సంబంధించినటువంటి పథ్యాలు అపథ్యాలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇది 2 భాగాలుగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ 2 భాగాలలో మొదటి భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఎంతో మందిని ఇబ్బంది పెడుతుంది. హెయిర్ ఫాల్ లేదా హెయిర్ లాస్. ఈ జుట్టు రాలటం అన్న సమస్య మీకు ఉంటే, దీంతో మీరు పోరాడుతూ ఉంటే, దీనికి దారితీసే కారణాలు ఏమిటి శాస్త్రీయంగా, అలాగే ఆ కారణాన్ని ఎలా నిర్ధారించవచ్చు? అన్నిటికీ మించి దీనికి సంబంధించిన శాస్త్రీయమైన సమగ్రమైన ఆయుర్వేద శాస్త్రీయ ఔషధాలు, అలాగే ఇంటి వైద్యాలు ఏమిటి? ఈ సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే, ఆయుర్వేదం చాలా అద్భుతంగా దీన్ని వర్ణించింది. ఎట్లా అయితే ఒక పచ్చటి రత్నకంబళం లాంటి ఒక సానువులు ఉన్నాయనుకోండి, గడ్డి ఉందనుకోండి, ఎండబడినప్పుడు ఆ గడ్డి నాశనం అవుతుందో, ఈ మన జుట్టు కూడా అంతే. అంటే జుట్టు రాలటానికి ఆయుర్వేద దృక్పథం ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద ప్రకారంగా జుట్టు రాలటం అనే దాన్ని కాలిత్యం అన్న పేరుతో పిలుస్తాం. ప్రధానంగా ఇది పిత్త దోషం వల్ల వస్తుంది. ఎట్లయితే సూర్యకిరణాలు గడ్డిని నాశనం చేస్తాయో, హీటు అంటే పిత్తం అనేది మన జుట్టుని నాశనం చేస్తుంది. ఈ సూక్ష్మం ఎప్పుడైతే గ్రహించి మనం యాటిట్యూడ్నల్గా చేంజ్ చేసుకుంటామో, అప్పుడు జుట్టు రావటం అనేది టెక్నికల్గా ఆగుతుంది, అలాగే జుట్టు పెరుగుతుంది. ఇక్కడ పిత్తం పెరగటం అంటే వేడి పెరగటం, అలాగే మంటలు పెరగటం. కాబట్టి ఆ మంటలకి దారితీసే ప్రతి కారణం కూడా హెయిర్ ఫాల్కి కారణం అవుతుంది. ఆ పిన్స్ అండ్ నీడిల్స్ అంటే హార్మోన్ డిస్టర్బెన్సెస్ దగ్గర నుంచి అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వీటిపైన అవగాహన ఉండాలి. అప్పుడు మీ జుట్టు రాలటం అనే సమస్యను మీరు కూకటి వేళ్లతో సహా పరిష్కరించుకోవచ్చు. అలాగే వాతం కఫం తాలూకు అసమతుల్యత వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. పోషకాహార లోపం, మానసిక ఒత్తిళ్లు, జీవనశైలిలో మార్పులు, ఇవి కూడా హెయిర్ ఫాల్కి కంట్రిబ్యూట్ చేస్తాయి. కాబట్టి ఆయుర్వేద ట్రీట్మెంటు ఏ వైపు ఉంటుంది అంటే పిత్తాన్ని శాంతింప చేయడం అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే జుట్టు కుదులకి రక్త ప్రసరణ అంటే పోషక తత్వాలను పెంచడం కూడా ప్రధానంగా ఉంటుంది. అలాగే ఓవరాల్గా స్కిన్ని ఇంప్రూవ్ చేయడం కూడా ముఖ్యం. ఎందుకంటే హెయిర్ అనేది ఏమిటి? స్కిన్ తాలూకు అపెండేజ్, అంటే స్కిన్ తాలూకు ఎక్స్టెన్షనే హెయిర్ అనేది. కాబట్టి జుట్టు బాగుండాలంటే చర్మం బాగుండాలి. కాబట్టి చర్మ సంబంధమైనటువంటి ట్రీట్మెంట్స్ కూడా దీంట్లో ప్రధానంగా ఉంటాయి. ముందుగా మనం చెప్పుకోవాల్సింది దీనికి ఉపయోగపడేటటువంటి ఆయుర్వేద మూలికలు. ఆయుర్వేద మూలికలు అంటంతోనే ముందు మనకి గుర్తుకు రావాల్సింది ఏమిటంటే, మొత్తం మూలికలకే రాజు లేదా జుట్టుకి రాజు లాంటిది, అదే భృంగరాజ్, ఎక్లిప్టా ఆల్బా. ఇది మీకు ఆకు బయట గుంటగలగరాక అంటారు. అది మీకు గుంటల దగ్గర కనిపిస్తూనే ఉంటుంది. ఆకును తెచ్చుకొని దాన్ని మెత్తగా నూరి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని గోరువెచ్చని నీటితో కానీ కొబ్బరి నూనెతో కానీ కలిపి తలకి పట్టించుకోవాలి. దీన్ని రోజుకి 1 లేదా 2 సార్లు ఇలా పట్టించి ఆ తర్వాత బాగా మర్దన చేసుకొని ఆ తర్వాత మామూలు నీళ్ళతోటి తలస్నానం చేసేయాలి. దీంతో జుట్టు కుదలకి పోషణ అందుతుంది, జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ప్రధానంగా ఇది హీట్ని అంటే పిత్తాన్ని తగ్గిస్తుంది. అలాగే ఈ రోజులలో చలికాలపు రోజుల్లో మనకి బాగా దొరికేది ఉసిరి, ఎంబ్లికా అఫిషనాలిస్. ఇది బేసిక్గా హీట్ని తగ్గించేటటువంటి ఒక మంచి మూలిక. దీన్ని ఈ ఉసిరి పళ్ళ తాలూకు మీరు పేస్ట్ అన్నా వాడుకోవచ్చు, పొడినైనా వాడుకోవచ్చు. పొడిని నీళ్ళతో లేదా తేనెతో కలిపి 1 లేదా 2 సార్లు రోజుకి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. పూటకి 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా ఈ పొడిని ఆ తేనెతో కలిపి తీసుకోవచ్చు, నీళ్ళకి కలిపి కూడా తాగొచ్చు. అలాగే మరొకటి గోరింటాకు. గోరింటాకుతోటి కలిపి ఈ ఉసిరి పొడిని ప్యాక్లా పెట్టుకోవాలి. గోరింటాకు హీట్ని తగ్గిస్తుంది, ఉసిరి పొడి హీట్ని తగ్గిస్తుంది. దీంతో ఓవరాల్గా స్కాల్ప్లో హీట్ తగ్గుతుంది. అసలు మీరు గమనించారా, మనకి మిగతా చోట్ల ఎక్కడా కూడా జుట్టు దట్టంగా ఉండదు, తల మీద ఎందుకు ఉంటుంది అంటే తలలో అంత హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. అందుకే మామూలుగా గుండు చేయించుకున్నప్పుడు, తిరుపతి వెళ్ళినప్పుడు అప్పుడు
అక్కడ గంధం రాస్తారు. ఆ గంధం రాస్తూ ఉండగానే అది ఆవిరైపోతూ ఉంటుంది, అంటే ఎండిపోతూ ఉంటుంది, అంత హీట్ జనరేట్ అవుతుంది. అసలు మీరు గమనించారు లేదో, ఎక్కడైతే హీట్ ఎక్కువ ఉంటుందో అక్కడ జుట్టు ఎక్కువ తయారవుతూ ఉంటుంది. అందుకే బాహుమూలలో ఇలాంటి చోట జుట్టు ఎక్కువ తయారవుతూ ఉంటుంది, ఎందుకంటే హీట్ని గుంజేసుకోవటానికి. కాబట్టి ఇక్కడ మనం హీట్ని తగ్గించాలి. దానికి హెయిర్ ప్యాక్ ఉపయోగపడుతుంది, ఉసిరిపొడి అలాగే గోరింటాకు పొడి. ఇది ఆ జుట్టు కుదులని స్ట్రెంథెన్ చేస్తుంది, జుట్టు రాలటాన్ని నివారిస్తుంది, అలాగే పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది. ఇక మరొకటి, ఆ జుట్టు కుదులకి పోషణ అందించాలి కదా, దానికి పెన్నేరుగడ్డ అంటే అశ్వగంధ అంటే విథేనియా సోమ్నిఫెరా ఇది ఉపయోగపడుతుంది. ఈ అశ్వగంధ వేరు పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పాలతో కలిపి కానీ నెయ్యితో కలిపి కానీ రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్త ప్రెషర్ని ఇంప్రూవ్ చేస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. అలాగే నిద్ర బాగుండటం చాలా అవసరం. దానికి సహజమైన మూలిక ఏంటంటే జటామాంసి, నార్దోస్టాచిస్ జటామాంసి అంటారు. ఇది భూత జట అనే పేరుతోటి కూడా దీన్ని పిలుస్తారు. ఈ వేరు పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పాలతో కలిపి కానీ తేనెతో కలిపి కానీ రోజుకి 1 లేదా 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. ఇది మనసును శాంతింపజేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, అలాగే జుట్టు రావడాన్ని నివారిస్తుంది, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది. అలాగే జనరల్ స్టామినాని ఒక మల్టీవిటమిన్ లాగా ఇంప్రూవ్ చేసేటటువంటి ఒక మందు ఉంది. ఇది సీకాయ అంటే అకేషియా. ఇది యాక్చువల్గా దీన్ని ఎక్స్టర్నల్గా వాడుతూ ఉంటాం. అంటే ఈ సీకాయ తాలూకు పళ్ళ పొడిని హెయిర్ వాష్ కింద ఉపయోగిస్తాం. ఇది తలను శుభ్రం చేస్తుంది, అలాగే జుట్టుని తొలగిస్తుంది, ఇంకా జుట్టు కుదులను బలపరుస్తుంది. వారానికి 2 సార్లు దీన్ని ఉపయోగించవచ్చు. ఇలాగా ఈ ఔషధాలని మీరు వాడుకుంటే జుట్టు హెల్తీగా తయారవుతుంది. అయితే దీనికి సంబంధించి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి, ఇవి కూడా మీకు తెలియాలి. ఉదాహరణకు ముందుగా మనం చెప్పుకోవాల్సింది, అన్ని దోషాలని 3 దోషాలు ఉంటాయి కదా, 3 దోషాలని ఈక్వలేట్ చేస్తూ హెల్త్ని ఎస్టాబ్లిష్ చేసేది ఏమిటి అంటే త్రిఫలాలు. కాబట్టి ఈ త్రిఫలా యూజ్ చేయొచ్చు. 3 నుంచి 6 గ్రాముల త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్ళతోటి కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది, నిర్విషీకరణం. దీంతో మెటబాలిజం పెరుగుతుంది, హెయిర్ ఫాలికల్స్కి న్యూట్రియంట్ సప్లై అవుతాయి. దీంతో జుట్టు హెల్తీగా పెరుగుతుంది. కాబట్టి ఇండైరెక్ట్గా ఇది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే మరొకటి భృంగరాజ తైలం. ఈ భృంగరాజ అంటే గుంటకలగడతో తయారయ్యేటువంటి తైలం. దీన్ని తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. దీంతో జుట్టు కుదులకి పోషణ అందుతుంది, జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. ప్రధానంగా పిత్తాన్ని తగ్గిస్తుంది. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఆమ్ల తైలం, కేశామ్ల తైలం అని, ఆమ్ల తైలం అని ఇట్లాంటి పేర్లతో పిలుస్తారు. ఉసిరితోటి తయారయ్యే బేసిక్ ఇంగ్రీడియంట్తో తయారయ్యేటటువంటి తైలం ఇది. ఈ తలకు దీన్ని పట్టించి దీన్ని 1 అరగంట ఉంచి తర్వాత స్నానం చేయొచ్చు. జుట్టు కుదులు దీంతో స్ట్రెంథన్ అవుతాయి, జుట్టు రాలటం అనేది తగ్గుతుంది, ప్రధానంగా జుట్టుకి మెరుపు వస్తుంది. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని యూజ్ చేయాలి. అలాగే మరొకటి మహాభృంగరాజ తైలం. ఇది ఇంకా కొంచెం అడిషనల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. దీన్ని తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. దీంతో నరిష్మెంట్ అందుతుంది. నెరిసిన జుట్టు దీంతో రివర్స్ చేయొచ్చు. అలాగే జుట్టు పెరుగుదలకి ఇది సహాయపడుతుంది. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని యూజ్ చేయాలి. ఇక ఒకవేళ గ్రే హెయిర్ కూడా ఉంటే నీలి భృంగరాజాదికి కేరతైలం అనేది సహాయపడుతుంది. కేరం అంటే కోకోనట్ ఆయిల్ బేస్తో తయారయ్యేది అని అర్థం. దీన్ని తలకు పట్టించి మర్దన చేసుకోవాలి. దీంతో జుట్టు కుదుళ్ళు స్ట్రెంథన్ అవుతాయి, జుట్టు రాలటం అవుతుంది, అలాగే జుట్టు పెరుగుదలకి ఇది హెల్ప్ చేస్తుంది. రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని యూజ్ చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ అతి ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఏమిటంటే ఈ జుట్టు రాలడానికి దారితీసేటువంటి కారణాలు. వీటిని మనం డిస్క్రిప్షన్ కోసం 3 స్థాయిల కింద విభజించవచ్చు. అంటే 1st గ్రేడ్, 2nd గ్రేడ్, 3rd గ్రేడ్ అంటారే అలాగా. కాబట్టి సాధారణ కారణాలు, మధ్యస్థంగా కంట్రిబ్యూట్ చేసే కారణాలు, తీవ్రస్థాయి కారణాలు, ఇలాగే ఈ 3 కారణాలని మనం 3 విభాగాలుగా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదట జుట్టు రాలటానికి దారితీసేటటువంటి సాధారణ కారణాలు, కామన్ కాజెస్. వీటి మీద అందరికీ కూడా అవగాహన ఉండాలి. కాబట్టి వీటిని తెలుసుకుందాం. 1 ఆండ్రోజెనిక్ అలోపేషియా. ఇదేమిటి అంటే ఒక మేల్ హార్మోన్ డామినేషన్ వల్ల జరిగేటటువంటి ఒక కండిషన్. ఇది మామూలుగా స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా మనకి మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి. అయితే మేల్ హార్మోన్ డామినేషన్ వల్ల ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అలాగే మరొకటి ఏమిటి అంటే సెబోరిక్ డెర్మటైటిస్. ఇది ఏంటి అంటే ఒక స్కిన్ కండిషన్. దీంతో విపరీతంగా ఆయిల్ తయారవుతూ ఉంటుంది, చర్మం పైన ఆయిలీ ఫ్లేక్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే కొంత ఇరిటేషన్ కూడా ఉంటుంది, మంట ఉంటుంది. దీంతో జుట్టు రాలేటటువంటి అవకాశం ఉంటుంది సెబోరిక్ డెర్మటైటిస్లో. అలాగే మరొక కామన్ కాజు ఎలోపేషియా ఏరియేటా. ఇది ఒక ఆటోఇమ్యూన్ కండిషను.
దీంట్లో అక్కడక్కడ రూపాయి బిళ్ళ సైజులో ప్యాచ్ లాగా జుట్టు ఊడుతూ ఉంటుంది. అలాగే మరొక కామన్ కాజు కాంటాక్ట్ ఎలర్జిక్ డెర్మటైటిస్. దీంట్లో ఏం జరుగుతుంది అంటే ఆ స్కాల్ప్ తోటి ఏదన్నా ఒక కాంటాక్ట్లోకి వచ్చిందనుకోండి, టోపీలు కానీ, దువ్వులు కానీ, చంపపిన్నీస్లు కానీ, ఇలాంటివి కాంటాక్ట్ అయింది కదా, దీంతో చర్మ వ్యాధి వస్తుంది. అంటే స్కాల్ప్ తోటి సంబంధంలోకి వచ్చేటటువంటి ఏదైనా వస్తువుకి ఒకవేళ మీకు ఎలర్జీ ఉంటే ప్రతిచర్యగా ఈ కాంటాక్ట్ ఎలర్జిక్ డెర్మటైటిస్ ఉంటుంది. దాంట్లో ఈ జుట్టు అనేది రాలుతుంది. అలాగే మరొక కామన్ కాజు టీనియా క్యాపిటిస్. క్యాపిటిస్ అంటే తల, టీనియా అంటే ఫంగస్. ఇది స్కాల్ప్ తాలూకు ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. దీన్ని రింగ్ వర్మ్ అని కూడా మనం అనొచ్చు. ఇవన్నీ కూడా కామన్ కాజెస్. అలాగే సెకండరీ అంటే ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అనుకున్నాం కదా. సెకండ్ గ్రేడ్ కాజెస్ అంటే మధ్యస్థమైనటువంటి ఈ కారణాలు, వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి. అప్పుడే కదా మీరు దీన్ని ఎదుర్కోగలుగుతారు. ఇలాంటి ఈ కాజెస్లో మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది బ్యాక్టీరియల్ ఫాలిక్యులైటిస్. అంటే హెయిర్ ఫాలికల్స్ తాలూకు కుదుళ్ళ తాలూకు ఇన్ఫెక్షన్. కొంతమంది పేషెంట్ చూపిస్తూ ఉంటారు, ఇట్లా విడదీసి చూపిస్తే అక్కడ చిన్న చిన్న చీము పొక్కుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే టీలోజన్ ఎఫ్లూవియం. ఇది ఒక టెంపరీగా తయారయ్యేటటువంటి హెయిర్ ఫాల్ కండిషన్. ఇది తరచుగా కామన్గా ఒత్తిడి వల్ల కానీ, గర్భధారణతో కానీ, లేదా వేరే సంఘటనలతో కానీ ఇది వస్తూ ఉంటుంది. అలాగే మరొక సెకండ్ గ్రేడ్ కాజ్ ఏంటంటే దీనికి హెయిర్ ఫాల్కి ఎండోక్రైన్ సమస్యలు. అంటే ఏమిటి? థైరాయిడ్ గ్రంథి, ఉదాహరణకు మిక్సిడిమా, హైపోథైరాయిడిజం, ఇలాంటి సందర్భాలలో ఎండోక్రైన్ కాజెస్ తోటి జుట్టు రాలుతుంది. అలాగే పిట్యూటరీ గ్రంథి కాజెస్ కూడా, ఉదాహరణకు హైపోపిట్యూటరిజం అనే దాంట్లో ఈ జుట్టు రాలుతుంది. లేదా పారాథైరాయిడిజం, అలాంటి సందర్భాల్లో కూడా పారాథైరాయిడ్ గ్రంథులకు సంబంధించిన సమస్య ఉన్నప్పుడు హైపోపారాథైరాయిడిజం అంటారు. అలాంటి సందర్భాల్లో కూడా జుట్టు రాలేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరొక కాజు సెకండ్ గ్రేడ్ కాజ్ ఏంటంటే మధ్యస్థంగా కంట్రిబ్యూట్ చేసేది ట్రాక్షన్ ఎలోపేషియా. దీంట్లో జుట్టును లాగి కట్టుకుంటూ ఉంటారు, బిగుతైనటువంటి పోనీటైల్స్ ఇలాంటి వాటితో, అప్పుడు కూడా జుట్టు రాలొచ్చు. అలాగే మరొక కాజు లూపస్ ఎరిథమెటోసిస్. ఇది ఒక ఆటోఇమ్యూన్ కండిషను. ఇది చర్మాన్ని మామూలుగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే జుట్టు రావడానికి కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సెకండ్ గ్రేడ్. ఇక థర్డ్ గ్రేడ్ అంటే ఏంటంటే తీవ్రస్థాయి కారణాలు ఏమిటి జుట్టు రావడానికి అంటే వీటిని దాదాపుగా అరుదైనటువంటి కారణాలు అని మనం అనుకోవచ్చు. కానీ వీటి మీద కూడా అవగాహన ఉండాలి ఒకవేళ మీకు ఈ సమస్య శాశ్వతంగా తగ్గాలంటే. ఉదాహరణకు సెకండరీ సిఫిలిస్, లైంగికంగా సంక్రమించే వ్యాధి. ఇది ఈ రోజుల్లో బాగా తగ్గిపోయింది అనుకోండి, కానీ అక్కడక్కడ ఇది కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ట్రైకోటిల్లో మ్యానియా అంటే ఏంటంటే ఒక మానసిక పరిస్థితి. దీంట్లో ఆ జుట్టుని లాక్కుంటూ ఉంటారు, పీక్కుంటూ ఉంటారు వెంట్రుకల్ని. అలాగే మరొకటి మార్ఫియా అంటే ఇది చర్మపు రంగు మారుతూ ఉంటుంది, చర్మపు పరిస్థితి. రంగు మారినటువంటి ప్యాచెస్కి ఇది కారణం అవుతుంది, జుట్టు రాలడానికి కూడా కారణం అవుతుంది. అలాగే అయోట్రోజెనిక్ కాజెస్ మెయిన్ అంటే ఏమిటి? కీమోథెరపీలో జుట్టు రాలుతుంది. అంటే అయోట్రోజెనిక్ అంటే డాక్టర్ ఇండ్యూస్డ్ అనమాట. అంటే డాక్టర్ల తప్పిదాల వల్ల కానీ థెరపీల వల్ల కానీ వచ్చేదాన్ని అయోట్రోజెనిక్ అంటారు. అలాగే యాంటోకోగ్లాంట్స్ వాడటం, ఇలాంటి కొన్ని మందుల వల్ల కూడా జుట్టు రాలేటువంటి అవకాశం ఉంది. అలాగే మరొక అరుదైన కారణం ఏంటంటే పోషకాహార లోపం. నిజానికి ఒకప్పుడు ఇది మెయిన్ కాజ్ కింద ఉండేది. అయితే ఈ రోజులలో ఆహార భద్రత ఇదంతా పెరిగిన తర్వాత పోషకాహార లోపం అనేది అరుదైన కారణం కింద మనకు కనిపిస్తుంది. ముఖ్యమైనటువంటి పోషకాల కొరత వల్ల జుట్టు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఈ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ కూడా చాలా ముఖ్యం. అంటే మీ జుట్టు రాలుతున్నప్పుడు ఏది కంట్రిబ్యూట్ చేస్తుంది అనేది తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. ఇలాగా ఈ జుట్టు రాలటానికి ఇవన్నీ కూడా కాజెస్. అలాగే ఈ జుట్టు రాలటానికి ఇంకా మీరుగా వంటింట్లో ఎలాంటి తయారు చేసుకోవచ్చు ఔషధాలు, అలాగే దీనికి సంబంధించిన క్లాసికల్ ఆయుర్వేదిక్ డ్రగ్స్ ఏమిటి, అలాగే బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఏమిటి, అలాగే జుట్టు రావడానికి సంబంధించి ఇంకా డయాగ్నోసిస్ పరంగా ఎలాంటి టెస్టులు చేయించాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనం రెండో భాగంలో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు హెయిర్ ఫాల్ ఉందా? హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారా? అలాగే మీకు ఆ హెయిర్ లాస్ ఎలా ఉంది? అంటే మధ్యకి విరిగినట్టుగా కనిపిస్తుందా? మొత్తం టోటల్గా అరచేలాగా నునుపుగా కనిపిస్తూ ఉంటుందా? బాల్డ్ ప్యాచ్ లాగా, రౌండ్ ప్యాచ్ లాగా కనిపిస్తుందా? పాపిడి తీసే చోట ఎక్కువగా జుట్టు రాలుతూ ఉంటుందా? మీరేమన్నా ఇంతకుముందు ఈ ఆయుర్వేద నూనెలు కానీ లేకపోతే ఔషధాలు కానీ వాడారా?
వాడితే మీకు ఎలా అనిపించింది రిలీఫ్ పరంగా? అలాగే ఇంకా ఇతర ఈ జుట్టుకి సంబంధించినటువంటి మీకు తెలిసినటువంటి ఎలాంటి ఇంటి వైద్యాలు మీరు వాడి పరిష్కారం పొందారు? ఇలాంటి ఈ సమాచారం మొత్తాన్ని, మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్గా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.